Hey guys, welcome back to another video. నా పేరు మహేష్, నేను రన్బక్ స్టేట్ మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఎంబీబీఎస్ సిరీస్ కంటిన్యూషన్ అనమాట ఇది. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే నేను ఈరోజు మీకు క్లారిఫై చేయబోతున్నాను. సో అంటే మీకు అందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది కదా, వేరే వాళ్ళు ఎట్లా థింక్ చేస్తున్నారు. సో దానిపైన అనమాట ఈ వీడియో. సో నేను క్వశ్చన్స్ అయితే అన్నీ నా ఐప్యాడ్లో అయితే ముందే రాసేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 6 క్వశ్చన్స్కి అయితే నేను ఈరోజు ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అంటే 6 మెయిన్ క్వశ్చన్స్ అనమాట ఇవి. నన్ను చూస్తే రీసెంట్ కామెంట్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇవే, మోస్ట్లీ చూస్తే ఇవి మాత్రమే కనిపిస్తాయి అనమాట. సో ఈ క్వశ్చన్స్కి నేను ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను. దాంట్లో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి నీట్లో పక్కా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితే మస్ట్ అనమాట. వితౌట్ క్వాలిఫై అయితే రావద్దు. వితౌట్ క్వాలిఫై రావాలి అనుకుంటే మీరు మీ గోల్ అనేది ఇండియా అయితే ఉండొద్దు అనమాట. అంటే మీరు పీజీకి వేరే కంట్రీస్కి అయితే వెళ్ళాలి. దానిపైన కూడా నేను వీడియో చేసిన, కావాలంటే మీరు నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన ఇంటర్లో పీసీబీ కలిపేసి ఇంటర్ అంటే అదే 11, 12 2 మార్క్స్ కలిపేసరికి 50% పైన ఉండాలి. 50% పైన ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. అర్థమవుతుందా? ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకి నీట్లో పక్కా క్వాలిఫై ఉండాలి. నీట్లో మళ్ళీ పీసీబీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో అంటే బాటనీ, జువాలజీ 2 కలుపుకొని 50% పైన అయితే రావాలి పక్కా. అప్పుడే మీరు ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఇండియా ఆర్ అబ్రాడ్. అందరికీ ఎక్కువ డౌట్స్ ఉండేవి ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో చేయాలా అబ్రాడ్లో చేయాలి అని. ఇప్పుడు మీకు ఒక 600 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, నీట్లో 600 మార్క్స్ వస్తే కానీ 600+ వస్తే కానీ మంచి యూనివర్సిటీలో మీకు సీట్ అనేది రాదు. మంచి గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ అనేది రాదు. ప్రైవేట్లో చేసుకోవచ్చు, కానీ ప్రైవేట్లో మీకు క్లినికల్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది. సో మీకు క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి, ప్రాక్టికల్స్ ఎక్కువ ఉండాలి. మీరు నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయాలి అనుకుంటే మాత్రం పక్కా గవర్నమెంట్ యూనివర్సిటీస్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. సో గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకు సీట్ రావాలి అంటే పక్కా 600 లేదా 500, 550+ ఉంటే కానీ మీకు గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ అనేది రాదు. సో ఇన్ కేస్ సరే ప్రైవేట్లో వచ్చినా కానీ, ప్రైవేట్లో మీకు 500కి 500కి దొరుకుతుండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కట్ ఆఫ్ ఎక్కువైపోయింది కాబట్టి 500కి మీకు సీట్ అయితే దొరుకుతుంది. దొరకదే అని నేను చెప్పట్లేదు. దానికి ఫీజ్ ఎవ్రీ ఇయర్ పక్కా 4 to 5 lakhs ఈజీ ఉంటుంది ప్రైవేట్లో. ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. 4 to 5 lakhs అక్కడ కట్టుకోవాలి. మళ్ళీ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండదు. ఎందుకు అంటే పేషెంట్స్ ఎక్కువ గవర్నమెంట్కి ప్రిఫర్ చేస్తారు ఇండియాలో. సో గవర్నమెంట్లో వెళ్తేనే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎందుకు మాట్లాడుతున్నా ఇప్పుడు అంటే, ఇప్పుడు మనకు వచ్చే ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వస్తుంది పక్కా. మీరు వచ్చేసరికి అయితే నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్కి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ఎందుకు అంటే ప్రాక్టికల్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చింది మనకి. ఇదో ప్లస్ పాయింట్ ఏంటి అంటే, అబ్రాడ్లో చేసినా ఇండియాలో చేసినా ఒకటే ఎగ్జామ్. వాళ్ళు కూడా ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి, మీరు కూడా ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. సో 4 to 5 lakhs ప్రైవేట్లో ఎప్పుడు మీకు 500+ వస్తాయి. మీకు 400, 430, 350 జస్ట్ క్వాలిఫై. వీళ్ళు ఇండియాలో చేయాలి అనుకుంటే మీరు బీకాట్లో లేదా మేనేజ్మెంట్ కోటానో ఏదో కోటా, ఇంకా మీరు ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మీరు సీట్ అయితే కొనుక్కుంటే పక్కా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 80 lakhs నుండి 3 crores, 4 crores వరకు ఉన్నాయి సీట్లు. ఇంత పే చేసి జస్ట్ ఫర్ ఎంబీబీఎస్ మళ్ళీ లాస్ట్కి మీకు ఏముంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇంత పే చేయడం, అదే లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ అదే ఎగ్జామ్ రాయడం, ఇట్స్ నాట్ వర్త్ అని అనిపిస్తుంది. ఇంతకుముందు ఎట్లుంటుండే, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఉంటుండే, అది ఓన్లీ ఫర్ అబ్రాడ్స్కి ఉంటుండే. అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి. ఇండియాలో ఉండేది కాదు. జస్ట్ ఎంబీబీఎస్ చేయగానే వాళ్ళు డాక్టర్స్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, రూల్స్ మారినాయి. సో నెక్స్ట్ ఎగ్జామ్ పక్కా మ్యాండేటరీ, నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జిట్ టెస్ట్. సో ఈ ఎగ్జామ్ రాయాలి అంటే మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, మీకు మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మీకు ఇండియాలో దొరకదు అని నేను చెప్పట్లేదు. ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇదే అమౌంట్ మీరు పీజీకి యూజ్ చేసుకున్నారనుకోండి, మంచి యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. అబ్రాడ్లో పెద్ద యూకే, యూఎస్ఏ, కెనడా వీటిలలో మంచి యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకోవచ్చు, ఇంత మనీ ఇన్వెస్ట్ చేయగలిగితే. సో మీకు ఇప్పుడు ఇండియాలో చేయాలా అబ్రాడ్లో చేయాలా అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది నీట్ ఎలిజిబిలిటీ, దాని తర్వాత ఇండియా లేదా అబ్రాడ్.
సో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఇండియాది పక్కన పెట్టి మనం అబ్రాడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అబ్రాడ్లో బడ్జెట్ ఫిక్స్ ఉంటుందా లేకపోతే చేంజెస్ ఉంటాయా? చూడండి, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయంటే కొన్ని యూనివర్సిటీస్కి US$లో పే చేయాలి, కొన్ని యూనివర్సిటీస్కి డైరెక్ట్ వెళ్ళి రూబల్స్లో పే చేయాలి. సో US$లో పే చేసిన వాటికి మోస్ట్లీ ఫిక్స్ ఉంటుంది, USDలో పే చేసిన వాటికి. కానీ రూబల్స్లో పే చేసిన వాటికి 99% ఫిక్స్ ఉంటుంది. ఏదో 1-2% మాత్రమే చేంజ్ చేస్తే కూడా 10,000-15,000 లేదా 5,000-6,000 అట్లా చేంజ్ చేస్తారు అంతే. కానీ రూబల్స్లో అయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫిక్సే ఉంటుంది. 99% అయితే ఫిక్స్ ఉంటుంది. ఏదో 1-2% మాత్రమే చేంజ్ ఉండొచ్చు. కానీ USDలో మాత్రం ఫిక్స్ ఉంటుంది అనమాట ఫీజు 6 ఇయర్స్కి. మీరు ఫస్ట్ ఏదైతే మాట్లాడుకున్నారో అదే ఫీజు 6 ఇయర్స్ వరకు ఉంటుంది. సరే, ఇప్పుడు మనకి ఇదంతా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనము అబ్రాడ్కి రావాలంటే నీట్లో మనకు మార్క్స్ ఎన్ని ఉండాలి? అబ్రాడ్కి రావాలంటే మనకి నీట్ జస్ట్ క్వాలిఫై అయితే చాలు. మీకు ఆన్సర్ షీట్ ఉంటుంది కదా, అదే మన రిజల్ట్ దాంట్లో యు ఆర్ క్వాలిఫైడ్ అని వస్తే చాలు, జస్ట్ క్వాలిఫై. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీకి తీసుకుంటే 130-140 ప్లస్ ఉండాలి. అదే బీసీకి కానీ జనరల్ కేటగిరీ బీసీకి కానీ నార్మల్ కింద ఇంకా SC/ST వాళ్ళు తీసుకుంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్న కట్ ఆఫ్ అయితే 110 ప్లస్ వస్తే చాలు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనమాట. మీరు అంతకుమించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట మార్క్స్ లిస్ట్. అండ్ మళ్ళీ బడ్జెట్, రష్యాకి రావాలనుకుంటే బడ్జెట్ ఎంత కావాలి? బడ్జెట్ పైన నేను ఇంకో వీడియో అయితే చేస్తాను నేను, ఎందుకంటే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. సో బడ్జెట్ వచ్చేసరికి మనకి 20 lakhs నుండి 25 lakhs, 30 lakhs, 35 lakhs, 50 lakhs వరకు వెళ్ళే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో ఇదంతా మనం చూస్ చేసుకునే దానిపైన ఉంటుంది. ఈ బడ్జెట్ వేరియేషన్స్ ఎందుకు అబ్రాడ్లో అంటున్నారు కదా, ఈ బడ్జెట్ వేరియేషన్స్ ఎందుకు అనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. మేము మీకు పర్సనల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అడ్మిషన్ పరంగా కూడా. సో మనకి ఇండియాలో ఇంత కాస్ట్లీ ఉంది, అబ్రాడ్లో ఎందుకు ఇంత తక్కువ ఉంది అంటే, ఇప్పుడు మన ఇండియాలో ఐదర్ డాక్టర్ లేదా ఇంజనీర్, ఈ రెండు మాత్రమే నడుస్తాయి, ఇంకా వేరే ఎక్కువ ఎవరు చూడరు కూడా. సో ఇంజనీరింగ్ ఫీజు మాత్రం ఇంత ఉండదు, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఎక్కువనే, మన MBBS కాలేజెస్ చాలా తక్కువనే. అదే అబ్రాడ్లో ప్రతి దగ్గర ఈడ ఎట్లుంటుంది అంటే ప్రతి దానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది. ఆర్ట్స్, కామర్స్, ఎకనామిక్స్, డాక్టర్, ఇంజనీర్ ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ప్రతి స్టేట్లో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇదొక మీకు ప్లస్ పాయింట్. అందుకే ఇక్కడ బడ్జెట్ చాలా తక్కువ. 20 lakhsలో మీకు MBBS అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయి, 50 lakhsలో MBBS అయిపోయే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అది మీరు చూస్ చేసుకునే దానిపైన ఉంటుంది. ఇంకా మీకు యూనివర్సిటీ గురించి ఏదైనా డీటెయిల్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ కింద ఉంది, గూగుల్ ఫామ్స్ కూడా ఉంది, దాన్ని ఫిల్అప్ చేయండి. ఆ వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం PG ఎక్కడ చేసుకోవచ్చు అంటే MBBS అబ్రాడ్లో చేసిన తర్వాత మన ఆప్షన్స్ ఏంది, ఆపర్చునిటీస్ ఏంది. మనకి మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు నీట్ క్వాలిఫై వస్తారు కాబట్టి ఇండియాలో వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాలి, క్లియర్ చేసుకొని దాంతోపాటే మీకు PG సీట్ కూడా ఇస్తారు. మీకు ఇన్ కేస్ మీకు నచ్చలేదు అంటే వాళ్ళు అందులో వచ్చిన ర్యాంక్ బట్టి మీకు అనుకున్న సీట్ రాలేదు, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఐదర్ UK, US, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 కంట్రీస్లో మీరు PG చేస్తే ఇండియాకి డైరెక్ట్గా రావచ్చు వితౌట్ ఎనీ ఎగ్జామ్. ఎందుకు అంటే ఈ 5 ఇంగ్లీష్ కంట్రీస్ వీటికి రికగ్నైజేషన్ ఉంటుంది. మీరు ఈ 5 ఇంగ్లీష్ కంట్రీస్లో చేసినట్టయితే మీరు ఇండియాకి డైరెక్ట్ రావచ్చు. కానీ మీరు ఈ 5 కంట్రీస్కి వెళ్ళి చేసినప్పుడు మీరు ఇండియాకి రావాలనుకోరు, ఎందుకంటే అక్కడనే మీకు చాలా పే స్కేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అక్కడనే వర్క్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి మీకు PG ఆప్షన్స్ అనమాట. MBBS తర్వాత ఐదర్ మీరు ఇండియాలో చేసినా మీరు ఇక్కడ వెళ్ళొచ్చు, ఐదర్ మీరు రష్యాలో ఇంకెక్కడికి వెళ్ళినా ఇదైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇవాళకి ఫస్ట్ సెషన్ ఇది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలి, మీకు ఏమైనా ఇంకా ఆన్సర్స్ కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతా. ఆ కామెంట్లో వచ్చిన వాటికి నేను నెక్స్ట్ వీడియో
ప్రిపేర్ చేస్తాను అనమాట. సెషన్ 2 స్టార్ట్ చేద్దాం. మనం MBBS సిరీస్ ఈ జస్ట్ మీకోసమే, మీకు హెల్ప్ చేయడానికి, సో దట్ మీరు రైట్ పాత్లో వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో చాలా ఫ్రాడ్సే జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటిలో మీరు పడుకోవద్దని ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను నేను. అది గైస్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. నేను ప్రతి క్వశ్చన్ చూసి నెక్స్ట్ వీడియోలో నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట. దట్స్ ఇట్ గైస్, ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.